అమరావతిలో కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. మెగా గ్రౌండింగ్ మేళా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను చెప్పాను, చాలా బాగా వస్తున్నాయి. నిన్ను చూసినప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్. డే బై డే కరెక్ట్గా అవైలబిలిటీ, ఇండియాలో ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే, ఎన్ని టూల్స్ ఉంటే అవన్నీ కూడా మనం తెప్పించే పరిస్థితి వచ్చాం. దాన్ని టైఅప్ చేసి వాళ్ళు క్యారీ చేయగలిగినట్టు క్యారీ చేస్తారు, లేకపోతే లాస్ట్ ఇంటికే పంపించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వీఆర్ గివింగ్ పవర్స్ టు ఆల్ కలెక్టర్స్. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకంటే మళ్ళీ మీరు చెప్పలేదు, మేము దానికనే కాకుండా మొత్తం మీకు ఇస్తాం. ఇక్కడ మా కోఆర్డినేట్ చేస్తారు. 100% మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అవసరమైతే ఒక 10% కట్టకపోతే పేర్లు కూడా మార్చుకొని యూ కెన్ గో అహెడ్. ఇది మన ప్రోగ్రాం కాబట్టి మనకు ఆ ఇబ్బంది లేదు. మీరు 100% సాటిస్ఫాక్షన్ లెవెల్ తేవాలి. ఇంకా పబ్లిక్లో ఏముందో మనం డిస్కస్ చేసుకుంటే ఇంకా బెటర్గా, ఒక పక్కన పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరగాలి, పబ్లిక్ అవసరాలు తీర్చాలి, ఇంకొక పక్కన సస్టైనబిలిటీ రావాలి. మనం ఇచ్చిన ఎక్విప్మెంట్ కానీ, మనం ఇచ్చిన డబ్బులు కానీ అతను కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలి. నిన్న వాళ్ళు చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక ఆర్కెస్ట్రా ఇస్తే వాడు 10,000 రూపాయలు అదనంగా సంపాదించుకుంటున్నాడు. ఈజ్ వెరీ హ్యాపీ. అంటే ఎవ్రీ మంత్ ఈజ్ డూయింగ్ 20 ప్రోగ్రామ్స్. 20 ప్రోగ్రామ్స్ చేసి ఒక 10,000 రూపాయలు నాకు అదనంగా వస్తుంది. ముందు 10,000 రూపాయలు వచ్చేది. నా శ్రమ ఎక్విప్మెంట్కి 10,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు వాడు. దిస్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా వాట్ వీఆర్ డూయింగ్. ఇది నాకు రావాల్సిన అవసరం ఉంది. హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఇది కూడా చాలా పాజిటివ్గా వెళ్తూ ఉంది. ఇది కూడా 90-95% రావాలి. హెల్త్లో కూడా మనం గవర్నమెంట్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడం మనందరి బాధ్యత. ప్రైవేట్ సర్వీసెస్ ఉన్నప్పుడు ప్రాపర్ సూపర్విజన్ పెట్టి ఎవరైతే సరిగా చేయరో వాళ్ళందరికీ చెప్పడం, ఎడ్యుకేట్ చేయడం. స్టిల్గా చేయకపోతే ఇన్సెంటివ్స్ పెట్టేస్తే వాళ్ళే పరిగెత్తారు, మనకు డేటా వస్తుంది, దానిపైన మనం ముందు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో పక్కన ఈ వెల్ఫేర్ పైన ఇంకా ఏమన్నా మీరు ఫీడ్బ్యాక్ చెప్పి ఇస్తారు. రూరల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ రేటింగ్ రూరల్ అర్బన్ చేసుకున్నాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, LED స్ట్రీట్ లైట్స్, డ్రైన్స్, రోడ్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్, ఫైబర్ గ్రిడ్, ఇవన్నీ కూడా మీరు ఎంతవరకు చేయగలిగారు? ఇప్పుడు ఎన్నిటికీ ఫండ్స్ అన్ని ప్రొవైడ్ చేశాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆ వెహికల్స్ ఇచ్చారా లేదా అది ఒకటే. 3-వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఇచ్చుంటే దాని మీద కూడా ఇప్పుడు జవహర్ రెడ్డి గారు వాళ్ళు చెప్తారు, అదే మరి రావత్ గారు వాళ్ళు. రెండోది LED స్ట్రీట్ లైట్స్ ఎప్పటికి పూర్తవుతున్నాయి. డ్రైన్స్ ఓన్లీ 2 ways. ఏవైతే మనం టెంపరీగా సోక్ పెట్స్కి వెళ్ళాం, పర్మనెంట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్తున్నాం. ఇది ఎంతో 2 yearsలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా టెండర్స్ పిలిచారు. అవి కూడా తొందరలో ఒక 12,000-13,000 కోట్లతో ఎవ్రీ హౌస్కి మొత్తం 12,000 crores అంతేనా, 15,000 crores. 15,000 crores టోటల్గా అన్ని హౌసెస్కి ఇంటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది, క్వాలిటీ మెజర్ చేసే పరిస్థితి వస్తుంది. విత్ ఇన్ 2 years టైం వీ వాంట్ టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. రోడ్ కనెక్టివిటీ ఫ్రమ్ విలేజ్ టు మెయిన్ రోడ్ తీసుకురావడానికి, మెయిన్ రోడ్ నుంచి ఎక్కడికక్కడ మనం 2 lane, 4 lane, సింగిల్ లేన్, డబల్ లేన్ ఇవన్నీ తీసుకుంటున్నాం. ఫైబర్ గ్రిడ్ని కూడా మనం కంప్లీట్ చేసి విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. రేపు జన్మభూమిలో మీరు డిస్కస్ చేయాల్సింది వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, గ్రీన్ కవర్ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ ZBNF, మినరల్ మేనేజ్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మినరల్ దీంట్లో మనకు ఆదాయం బాగా వచ్చింది, డిపార్ట్మెంట్ బాగా చేశారు. ఇది కూడా మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా బాగా కమ్యూనికేషన్స్ ఎట్లా చేయాలి, దీన్ని కూడా మనం ఎక్కడికక్కడ మనం చేసే సర్వేలు కానీ, మనం చేసే పనులు కానీ, మౌత్ టు మౌత్ కానీ, 10 మంది కూర్చున్నప్పుడు కానీ, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ఈ విధంగా సేమ్ వేవ్ లెంగ్త్కి ఎడదేగలు తేవడం. ల్యాండ్ మేనేజ్మెంట్, ఇప్పుడే భూధార అవన్నీ వచ్చాయి, అవన్నీ ఎంతవరకు వచ్చాయి ఒకసారి చూసుకొని ఆల్ ఇష్యూస్ ఇప్పటికి లాస్ట్ మంత్లో అనుకున్నాం. ఎయిదర్ డాటెడ్ ల్యాండ్స్ కానీ, ఎస్టేట్ భూములు కానీ, సెటిల్మెంట్ భూములు కానీ అన్నీ కూడా క్లియర్ చేసి ఎవ్రీథింగ్ ఆన్ భూధార కింద ల్యాండ్ హబ్లో పెట్టగలిగితే మొత్తం ప్రాబ్లమ్స్ అని పోతాయని. ఇంకొక పక్కన
వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇటీవల కాలంలో నిన్న ఒక అతను వచ్చి చెప్తున్నాడు, మన వాళ్ళు ఎవరో చెప్పారు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఫెర్టిలైజర్స్. ఎంతైనా చేస్తామని కొన్ని జిల్లాలో చేశారు. విశాఖపట్నం ఇట్ సీమ్స్, మరొకటి మీరు చెప్పాలి, ఒక పార్టీ చేశారని, అది కానీ ఇవ్వగలిగితే మొత్తం కంప్లీట్ చేస్తామని అనే పరిస్థితికి వచ్చారు. అది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాలి. అదే మరి ఫ్యూచర్కి కూడా వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకా ఎట్లా ముందుకు పోతాం, కడాన లాజిస్టిక్స్ కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రాడ్గా ఇప్పటికీ చాలా వరకు మన పనులన్నీ కూడా ముమ్మరంగా అవుతున్నాయి. ఈ నెల నెక్స్ట్ మంత్లో ఇవన్నీ కూడా మనం సిస్టమేటిక్గా కంప్లీట్ చేయడం, అదే సమయంలో మీరు ఇవన్నీ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచడం, ఏమన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి మనం ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. దీనిపైన డిపార్ట్మెంట్స్ మనం ప్రొసీజర్ అంతా కూడా సాయంత్రం 5 గంటల లోపల మనం కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఇది కూడా కంప్లీట్ చేసి ముందుకు పోదాం. ప్రొసీజర్ ఎట్లా పెట్టారు సిఎస్ గారు? ఇప్పుడు ఫస్ట్ మనం ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు తీసుకుంటే రాజశేఖర్ అందరూ, నేనేమంటానంటే రాజశేఖర్ గారు, మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రోగ్రాం వచ్చినప్పుడు మీ ప్రోగ్రామ్ విత్ సాటిస్ఫాక్షన్, వాట్ ఈస్ ది డెసిషన్స్ యూ హ్యావ్ టేకన్, వాట్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్, ఫీడ్బ్యాక్ అని కొంచెం సైంటిఫిక్గా మనం ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఫస్ట్ రేషన్. Namaste, sir. So we'll start with the action taken report, sir. Last collectors conference lo తీసుకున్న నిర్ణయాలకి action taken, sir. First was తమరు every month next 2 months లో 5% growth rate అని చెప్పారు, sir, to achieve 90%. డిసెంబర్లో మళ్ళీ 81% వచ్చింది, సార్. ఇన్ఫ్యాక్ట్ 80.4%. కొంచెం తగ్గింది. ఎస్ సార్, 0.37 తగ్గింది. 0.37 తగ్గింది, సార్. ఎస్ సార్. సార్, ఇందులో మనం జిల్లా వారీగా చూస్తే, సార్, మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఐదర్ కాన్స్టెంట్ ఆర్, ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణ 1% పెరిగింది, వెస్ట్ 1% పెరిగింది, కడప 1% తగ్గింది, సార్. అండ్ నెక్స్ట్ ఈ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ సాటిస్ఫాక్షన్ మండల్స్ కూడా చూపిస్తున్నాం, సార్. కృష్ణా జిల్లాలో హైయెస్ట్ మండల్ 88 అయితే ఏ కొండూరులో 79. అదేవిధంగా అనంతపూర్ బ్రహ్మసముద్రంలో 64, సార్. కర్నూలులో కృష్ణగిరి 64. సో ఈ మండల్స్లో జిల్లా కలెక్టర్లు కాన్సన్ట్రేట్ చేస్తే, నెక్స్ట్ we also have identified the dissatisfaction reasons, sir. Last 2 months మనం చూస్తే పర్టికులర్లీ, సార్, లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, లాస్ట్ 2-3 కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ నాన్ గివింగ్ ఆఫ్ రిసీట్, తర్వాత ప్రాపర్ వేమెంట్ మీద క్యాంపెయిన్ నడిపించాం, సార్. సో దాని రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నవంబర్లో ప్రాపర్ వేమెంట్ సంబంధించి 28% నుంచి 20కి తగ్గింది, సార్. అలాగే రిసీట్ ఇవ్వడం కూడా 25 నుంచి 19% తగ్గింది. బట్ 2 రీజన్స్, సార్. డీలర్ బిహేవియర్ ఇస్ నాట్ గుడ్. అదేవిధంగా ఎఫ్పి షాప్స్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది అనేది, అది ఒక 1% పెరిగింది. డీలర్ బిహేవియర్ నాట్ గుడ్ అనేది 4% పెరిగింది, సార్. అందులో ఎక్కువగా మనకి విజయనగరం 20 to 26, శ్రీకాకుళం అయితే 18 to 26, 8% పెరిగింది. ఈ బినామీ పర్సన్స్ రన్నింగ్ ది షాప్ అది కూడా 6 to 15% పెరిగింది, సార్. మెయిన్లీ ఈ అంటే ఒక 2-3 ఆస్పెక్ట్స్లో మనం
we were able to through proper campaign తగ్గించగలిగాం డిసెంట్మెంట్. బట్ ఈ డీలర్ బిహేవియరు తర్వాత బినామీ పర్సన్స్ రన్నింగ్ ద షాప్ అనేది కొంచెం ఈ డిసెంబర్ నెలలో పెరగడం జరిగింది సార్. సో నా రిక్వెస్ట్ సార్, ఇది మనకి ఈ డిసాటిస్ఫాక్షన్ సర్వే రిపోర్ట్స్ అన్నీ లాస్ట్ మైల్ ఫంక్షనరీ వరకు ఉన్నాయి మనకి. సో దాని ప్రకారం if the collectors can direct those officials to make more visits ఆ పర్టికులర్ షాప్స్లో మీటింగ్స్ పెట్టడం, ఆ డీలర్స్కి ప్రత్యేకంగా ఏ కారణం చేత డిసాటిస్ఫాక్షన్ ఉన్నదనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా విల్ బీ ఏబుల్ టు ఇంప్రూవ్ సార్. సార్ నెక్స్ట్ న్యూ రేషన్ కార్డ్ సంబంధించి లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మనం ఆర్టీజీఎస్ ద్వారా ఈ ఐడెంటిఫైయింగ్ ఆఫ్ న్యూ రేషన్ కార్డ్స్ ఆ ప్రాసెసింగ్ అంతా చేస్తున్నాం సార్. దిస్ ఇస్ ది స్టేటస్ యాజ్ ఆన్ టుడే సార్. ఇప్పటి వరకు ఒక 21,565 అప్లికేషన్స్ వచ్చాయి. ఇవి జిల్లా వారీగా అంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రాపర్ వెరిఫికేషన్ చేయడానికి వాళ్ళ లాగిన్స్లో ఇచ్చాం సార్. So 14,000 have been approved, rejected are 4,000. Pending for verification, highest is in Prakasham, 59% unnai, Kadapa 50%, Nellore 46%. So I request the district collectors to push the verification and then maaku information iste, we will be able to issue the new cards. నెక్స్ట్ ఐటమ్ సార్, ఈ తమ లాస్ట్ టైం చెప్పారు వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ రేషన్ బాస్కెట్. సో మనం మిల్లెట్స్ ఇంట్రడ్యూస్ చేసాం సార్. సో రాగి అండ్ జావార్కి నవంబర్ నెలకి డిసెంబర్ నెలకి డిమాండ్ చూస్తే ఒక 13% ఇంప్రూవ్మెంట్ ఇన్ రాగి డిస్ట్రిబ్యూషన్ అండ్ 10% ఇన్ జవార్ సార్. పర్టికులర్లీ శ్రీకాకుళంలో బాగా డిమాండ్ కనిపిస్తుంది, విశాఖపట్నం కొన్ని ఏరియాస్లో అంతగా లేదు సార్. సో వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ డిస్ట్రిక్ట్స్ సార్. పర్టికులర్లీ నార్త్ కోస్టల్లో బాగానే డిమాండ్ కనిపిస్తుంది మనకి. రాగి కూడా ఇప్పుడు ZVNFలో బెస్ట్ క్వాలిటీ రాగి ట్రైబల్ ఏరియాస్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వీ విల్ హ్యావ్ ది ప్రొక్యూర్మెంట్ అక్కడే మనం చేసి దాన్నే PDSలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. మీరు అది మోటివేట్ ఎడ్యుకేట్ చేయగలుగుతున్నారా? ఇప్పుడు 2 హెల్త్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆన్ ది బేస్ ఆఫ్ హెల్త్ రిపోర్ట్స్ ఎక్కడైతే డయాబెటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయో ఆ ఏరియాలో మీరు క్యాంపెయిన్, స్పెషల్ క్యాంపెయిన్ త్రూ మీడియా, డిబేట్స్ లేకుంటే ఊర్లకి చెప్పడం, అదేమన్నా మనం క్యాంపెయిన్ మోడ్లో వెళ్తున్నాం సార్? లాస్ట్ టైం మేడం హాస్ గివెన్ అస్ ది ఎక్కడైతే ఈ డయాబెటీస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేసెస్ ఇచ్చారు సార్. పర్టికులర్లీ వెస్ట్ గోదావరిలో ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసాం సార్. అక్కడ వీఆర్ గివింగ్ బ్రౌన్ రైస్ సార్. సో అది ఆఫ్ టేక్ కూడా బాగుంది సార్. ఫర్దర్గా ఇఫ్ వీ గెట్ దట్ లిస్ట్ వీ విల్ ప్రొవైడ్ ఈ మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీఆర్ రెడీ సార్. కాదు, మీకు ఎవ్రీ మంత్ దెర్ ఈజ్ ఏ హెల్త్ బులెటిన్. ఆన్ ది బేస్ ఆఫ్ దట్ ఫుడ్ హ్యాబిట్స్ మీరు చేంజ్ చేయాలి, బోత్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో రేషన్ షాపుల ద్వారా. ఫుడ్ సప్లై ఇది ఎవరి బాధ్యత, నాట్ పాయిజన్. ఎస్ సార్. మీరు ఇచ్చేదంతా ఫుడ్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారంటే త్రూ ఫుడ్ యు ఆర్ గివింగ్ డిసీజ్. ఎక్కువ షుగర్ వచ్చేటని ఇచ్చారనుకోండి, వాళ్ళు అదే అనుకోండి ప్రాబ్లం వస్తున్నట్టు కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత పర్సంటేజ్ మీరు ZBNF వాడుతున్నారు? ఇక్కడుండే వాళ్ళు కూడా ఎంతమంది ZBNF తింటున్నారు? ఫస్ట్ కలెక్టర్స్ హ్యాస్ టు కన్స్యూమ్ ఓకే 3, ఓన్లీ 3, 4, 5, 6 మెంబర్స్ తింటున్నారు. కమిషనర్ సెక్రటరీ తింటున్నారు లేదు నాకు తెలియదు ఇంకా. అండ్ మళ్ళీ మీరు ఎందుకు ముందు సెక్రటరీస్ కూడా అందరికి కూడా సర్వీస్ ప్రొవైడర్స్ని చూసి ప్రొవైడ్ చేయండి మీరు బై సెల్ ఫోన్లో. ఒక్కొక్కరు 10 ఏళ్ళకి కానీ ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టారనుకోండి, వీళ్ళకి అలవాటు అయిపోతుంది. హెల్త్ ఇంప్రూవ్ అయితే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్. నేనేమంటానంటే దిస్ ఈజ్ ఎ రియాలిటీ, దిస్ ఈజ్ సైన్స్. హౌ టు యూజ్ దట్, హౌ టు టేక్ టు ది లాస్ట్ మైల్.
చెప్పండి. సార్ చంద్రన్న సంక్రాంతి అదే క్రిస్మస్ కానుక అండ్ సంక్రాంతి కానుక సార్ వీఆర్ జస్ట్ గివింగ్ ది కంపారిజన్ ఆఫ్ 2017 and 18. ఈ సంవత్సరం మనకి అంటే బేసిక్లీ వీ స్టార్ట్ గివింగ్ ఇన్ డిసెంబర్ సార్ అండ్ కంటిన్యూ అప్ టు జనవరి పండగ వరకు. ఈసారి ఈ మంత్లోనే ఎక్కువ మంది తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 22% తీసుకుంటే ఈ ఇయర్ ఆల్మోస్ట్ 31% దే హ్యావ్ ఆల్రెడీ అవైల్డ్ ది క్రిస్మస్ కానుక సార్. సార్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి జస్ట్ 2-3 ఇష్యూస్ ఉన్నాయి సార్. అది జస్ట్ థాట్ విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ కలెక్టర్స్. పర్టికులర్లీ ఈ 3 జిల్లాలు సార్ రైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మనం ఈసారి సార్ చాలా స్ట్రిక్ట్గా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈ సిఎంఆర్ డెలివరీ లేట్ అవుతుంది సార్. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఆన్ టుడే ఈవెన్ 2015-16 సిఎంఆర్ డెలివరీ పెండెన్సీ ఉంది సార్, పర్టికులర్లీ నెల్లూరు లాంటి జిల్లాల్లో. అందుకని ఈసారి మనం ఎంఓయూ ప్రకారం 15 రోజుల్లో మనం ప్యాడీ ఇచ్చిన తర్వాత 15 డేస్లో ఎవ్రీ రైస్ మిల్ హ్యాస్ టు కన్వర్ట్ దట్ ఇంటూ కస్టమ్ మిల్డ్ రైస్ అండ్ ఎఫ్సిఐ కానీ మన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది సార్. అది లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి మనం ఆ పద్ధతిలోనే చేస్తున్నాము. బట్ 15 డేస్లో డెలివరీ చేయకుండా అది అలాగా పెండెన్సీ పడుతుంది. ఈసారి పర్టికులర్లీ వీ హ్యావ్ మానిటర్డ్ సార్. సో ద మూమెంట్ ది ప్యాడీ రీచెస్ ద మిల్ వీ కౌంట్ దాట్ యాజ్ day 0 అండ్ దెన్ day 15కి వెదర్ హీ హాస్ డెలివర్డ్ సిఎంఆర్ ఆర్ నాట్ మనం మానిటర్ చేస్తున్నాం. సో ఆ విధంగా చూస్తే మనకి అవుట్ ఆఫ్ 894 mills in these 3 districts, beyond 15 days is 278 mills. Around 73,000 metric tons is already due from these mills. But to put it in perspective, sir, last 3 years to compare cheste, ఈ ఇయర్ యాక్చువల్లీ exceptionally good procurement and CMR delivery also. సో మనం చూసుకుంటే ఈ టైంకి యాజ్ ఆన్ టుడే సార్ లాస్ట్ 3 years కంపారిజన్ చూస్తే ఈసారి ఆల్మోస్ట్ 3 to 4 times ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. బెస్ట్ ఆఫ్ ది లాస్ట్ 3 years 40,000 అయితే ఈసారి 1.71 lakhs ప్యాడీ చేయడం ప్రొక్యూర్మెంట్ చేయడం. అందులో ప్రత్యేకంగా మనకి సిఎంఆర్ డెలివరీ కూడా ఈసారి 6.45 lakhs మనం తీసుకోవడం జరిగింది. అలాగే పేమెంట్ టు ది ఫార్మర్స్ లాస్ట్ 3 years యావరేజ్ ఒక 300 కోట్లు ఉంటే ఈసారి 2,640 crores చేయడం జరిగింది సార్. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ ఎక్సలెంట్ systems put in place by the district collectors. So that's from our side. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మీరు మినిస్టర్స్ గారు ఏంటంటే సాటిస్ఫాక్షను మన దగ్గర అనుకున్నంతగా పెరగలేదు. ఎక్కడైతే ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ని బేస్ చేసుకొని మనం చూస్తే ప్రైవేట్ సర్వీసెస్లో కూడా కొంతమంది బాగా చేస్తున్నారు, కొంతమంది బాగాలేవు. ఒకవేళ వాళ్ళకి కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం కూడా రీజనబుల్గా అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాం. సార్ట్అవుట్ చేసినప్పుడు వాళ్ళు కూడా దాన్ని వీలో పెట్టుకొని పనిచేయాలి. అట్లా కాకుండా బ్లాక్ మెయిలింగ్ పోతే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఇక్కడ డిస్సాటిస్ఫాక్షన్ మీరు రోజు రీజన్ చూస్తే రేషన్ షాపుల్ని బినామీ నడుపుతున్నారు, 15 నుంచి 5 తగ్గింది. ఒకేసారి కంటే ఎక్కువ తిరగాల్సి వస్తూ ఉంది, 19% ఉంది 20 నుంచి. డీలర్ యొక్క ప్రవర్తన బాగలేదు, 26 నుంచి 22కి వచ్చింది, ఓన్లీ 4. సరుకులు తూకం చేసి ఇవ్వడం లేని వాళ్ళు 20 నుంచి 28% వెళ్ళింది డిస్సాటిస్ఫాక్షన్లో. రసీదు ఇవ్వలేదనే వాళ్ళు 19 నుంచి 27కి వెళ్ళారు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ వాళ్ళ యొక్క సమస్య మీరు పరిష్కారం చేయడం కానీ మినిస్టర్ కానీ మీరు కానీ దెన్ హౌ టు డ్రైవ్ దెమ్, హౌ టు ఒకటి విన్ ఓవర్ చేయడం, రెండోది అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం.
రెండు సైమల్టేనియస్గానే జరగాలి. అట్లా కాకుండా మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారంటే కుదరదు. లాస్ట్ మైల్ ఫంక్షనరీ, లాస్ట్ మైల్ యూనిట్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసు కాబట్టి ఈ కెనాట్ ఎస్కేప్ నౌ. ఇక్కడ దీన్ని ఏ విధంగా మీరు వాళ్ళతో మాట్లాడారు కాబట్టి వీరిని తొందరలో ఆ ఇష్యూ సాల్వ్ చేయడం. మీరు ఇక్కడ కలెక్టర్స్ అంతా ఎక్కడ మీకు ప్రాబ్లం వస్తూ ఉంది, రేషన్లో కానీ పీడిఎస్లో కానీ ఇంకా 100% మీరు అచీవ్ చేయడానికి. అదే మరిగా ఇక్కడ ఐవీఆర్ఎస్, ఐరిస్ డివైసెస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా మీకు ఏమైనా ఒక్క ఫింగర్ ప్రింటే కాకుండా మిగిలిన ఆల్టర్నేటివ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఎవరన్నా కానీ వేలు ముద్దలు అరిగిపోయి రాలేదనుకుంటే 2 సార్లు 3 సార్లు ఇంకా తిప్పుతున్నారా, ఒకవేళ దానికి ఎగ్జామిషన్ ఏమి ఇవ్వగలుగుతాం, దట్ టైప్ ఆఫ్ డిస్కషన్ కూడా మనం చేసి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఈ జన్మభూమిలో కనీసం జనవరి నుంచి అయినా సరే ఇది స్ట్రీమ్ లైన్ కావాలి. మనం ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ ఉంటే అది రియాలిటీ అవుతుంది. లేకపోతే డిస్కషన్ చేసిన తర్వాత ఎవరి పార్టీకి వాళ్ళు మళ్ళీ వదిలిపెట్టిపోతే ఇక్కడే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, దీని మీద ఎడ్ చేయాలి చెప్పండి. ఇప్పుడు స్ప్లిట్ రేషన్ కార్డ్స్ ఓకే, అథెంటికేషన్ సరిగా రాకుండా 2-3 సార్లు తిరుగుతున్నారా? అదే మరిగా ఎక్కడైతే మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా వీళ్ళు కూడా మాకు సరిగా రావడం లేదు, వాళ్ళకు వచ్చే కమిషన్ కానీ ఇవన్నీ కాబట్టి వాళ్ళు కూడా సెప్టైజ్ చేస్తున్నారా? బీ క్లియర్. ఒక లెవెల్ వరకు ఇస్తాం, ఆ నుంచి ఫర్మ్గా కూడా ఉంటాం. సార్ ఇప్పుడు సార్ అచ్చెన్నాయుడు ఈ ఏనుముద్ర పన్ను వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మొన్నటి వరకు డోర్ డెలివరీ చేశారు సార్. లాస్ట్ మంత్ నుంచి ఆపేశారు ఎందుకో మరి. ఏది ఈ ఏనుముద్ర పడకుండా ఉన్న వాళ్ళకి, బెడ్ మీద ఉన్న వాళ్ళకి, ఏజ్ అయిపోయి రాని వాళ్ళకి డోర్ డెలివరీ చేసేవాళ్ళు. లాస్ట్ మంత్ నుంచి ఆపేశారు. అది ఎందుకు ఆపేశారు? ఇది నో సార్, ఆపలేదు సార్. అది అంటే స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఉంటే బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ సార్, బట్ వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ. మనం ఇవ్వలేదు, కానీ కిందన ఎక్కడైనా మీరు కలెక్టర్స్ చెప్పాల్సింది, కిందన ఎక్కడైనా ఇలాంటి జరుగుతున్నాయా? అదే కదా మన టెక్నాలజీలో ఇప్పుడు ఇన్ని క్లారిటీ వచ్చినాక యాక్షన్సే కదా సార్. ఒకటి అంటే మనం స్టార్టింగ్ ఫ్రమ్ 1st of every month సార్ 15th వరకు డైలీ జేసీలకి, తర్వాత జిల్లాలో అందరికీ కూడా ఈ ఇన్యాక్టివ్ షాప్స్ లిస్ట్ ఇస్తున్నాం సార్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఆ లిస్టు పంపిస్తున్నాం సార్. అండ్ అవర్ అబ్జర్వేషన్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద డీలర్స్ ఏం చేస్తున్నారంటే కొంతసేపు డిస్ట్రిబ్యూట్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు సార్. ఆర్ ఫస్ట్ 3-4 days చేస్తారు, ఆ తర్వాత దే డోంట్ ఈవెన్ ఓపెన్ ద షాప్స్. సో ఆ ఇన్యాక్టివ్ షాప్స్ని మానిటర్ చేయమని జిల్లా స్థాయిలో కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. బికాజ్ వీ హ్యావ్ ద డేటా. ఇన్యాక్టివ్ ఉన్న షాప్స్కి ఫిజికల్గా మనుషులు పంపించమని చెప్పాం. ఫైండ్ అవుట్ ద రీజన్ వై దే ఆర్ క్లోజింగ్ ద షాప్, ఓపెన్ ఇట్, బికాజ్ 1st to 15th యాజ్ పర్ ది టైమింగ్ సార్.